ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ అప్పికొండ తీరంలో మునిపన్నెల లేని విధంగా కూడా సముద్రం వెనక్కి వెళ్ళింది. మహాశివరాత్రి సందర్భంగా సముద్రం దాదాపు 25 అడుగులు వెనక్కి వెళ్ళింది. మరోవైపు మహాశివరాత్రి పురస్కరించుకొని పెద్ద ఎత్తున కూడా అప్పికొండ తీర ప్రాంతానికి భక్తులు చేరుకుంటున్నారు. అయితే సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళడంతో డేంజర్ జోన్ దాటి మరీ సముద్ర స్నానాలకు దిగి కేరింతలు కొడుతున్నారు భక్తులు. పెద్ద ఎత్తున కూడా రాకాసి అలలు సైతం ఒక్కసారిగా సాధారణ అలలుగా మారిపోయిన వైనం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 25 అడుగులు సముద్రం వెనుకనికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అధికారులు ఏమంటున్నారు? అక్కడ ఏమైనా ఏర్పాటు చేశారా? సాయిరామ్, ఏదైతే చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సమీపాన ఉన్నటువంటి అప్పుకొండలో ఉన్నటువంటి ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో, సముద్ర తీర ప్రాంతంలో ఒక్కసారిగా కూడా విచిత్ర వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అతి పురాతన ఆలయంగా ఉన్నటువంటి ఏదైతే సోమేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో, సోమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రత్యేక పూజలకు వచ్చినటువంటి వేలాది మంది, లక్షలాది మంది భక్తులైతే ఇక్కడికి వచ్చి సముద్ర స్నానం అయితే ఆచరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈరోజు గతంలో ఎన్నడూ లేని మాదిరిగా కూడా దాదాపు ఒక్కసారిగా కూడా 50 అడుగుల దూరం ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు అలలంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని మాదిరిగా కూడా సముద్రం అంతా కూడా వెనక్కి తగ్గినటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రామరామన యుద్ధం ఏదైతే ఉందో, రామరామన యుద్ధం సమయంలో శ్రీరాముడు అక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో మహాశివునికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి లింగానికి పూజ చేసిన తర్వాత సముద్రం ఏ విధంగా అయితే వెనక్కి తగ్గిందో అదే మాదిరిగానే చూసుకుంటే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి అప్పుకొండలో వేంచేసి ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద పెద్ద రాకాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ అలలన్నీ కూడా ఉవ్వెత్తి ఎగిసిపడేటటువంటి అలలన్నీ కూడా ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణంలో సాధారణ అలగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మనకి కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి డేంజర్ జోన్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ నుంచి ఇంకొక 40 అడుగులు దూరంలో ఉన్నటువంటి డేంజర్ జోన్ ఏదైతే ఉందో, డేంజర్ జోన్ దాటి అవతలకు వెళ్ళరాదంటూ కూడా నిన్న ఉదయం కూడా అధికారులు అయితే అక్కడ పోల్చి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఆ డేంజర్ జోన్ దాటే సముద్ర అలలు పూర్తిగా అవతలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా సముద్రం ఒక్కసారిగా వెనక్కి తగ్గడంతో కేరింతలు కొడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా భక్తులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకొని సముద్రం వెనక్కి తగ్గడంతో వారంతా కూడా కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తమ్ముడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడైనా సముద్రం ఇంత లోపలికి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలేదన్న, ఇదే ఫస్ట్ టైం ఇలా లోపలికి వెళ్ళడం. ఎలా అనిపిస్తుంది సముద్రం వెనక్కి వెళ్ళడం? కొద్దిగా ఎంతగా ఉంది, ఎప్పుడు చూడలేదు కదా, కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. తమ్ముడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పర్వాడు. ఎలా అనిపిస్తుంది? మీరు పర్వాడే కదా, అంతే ఇక్కడ నియర్ బై ఉండేవాళ్ళు. సముద్రం ఎప్పుడైనా సరే ఒక్కసారిగా 50 అడుగులు ఎప్పుడైనా లోపలికి వెళ్ళడం చూసారా? చూడలేదు. ఎట్లా అనిపిస్తుంది మీకు? అదే ఇప్పుడు కొత్తగా ఉంది చూడడానికి, అదే ఫస్ట్ టైం ఇప్పుడు చూడడం. ఆలయానికి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇప్పటికి? ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి ఏడాది ఈ విధంగా ఉండేది? ఈ ఏడాదైనా? ఈ ఏడాది ఎలా తెలియదు. చూసుకోవచ్చు సాయిరామ్, ఒకసారిగా కూడా గతంలో ఎన్నడూ లేని మాదిరిగా కూడా సముద్రం పూర్తిగా కూడా 50 అడుగులైతే వెనక్కి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడికి స్వామివారి విగ్రహం తీసుకొచ్చిన తర్వాత, ఇక్కడ విగ్రహం పెట్టిన తర్వాత మాత్రమే సముద్రం వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మరో విశేషత కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఉదయం ఈ ప్రాంతానికి రావడానికే పూర్తిగా భయపడిపోయేటటువంటి దృశ్యాలు. ప్రస్తుతం చూసుకుంటే సముద్రపు నీరంతా కూడా మనం వెళ్తున్నాం. సాధారణమైనటువంటి రహదారి ఎలా ఉంటుందో, సాధారణ బీచ్ ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా దూరానికి సుదూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ సముద్ర స్నానాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ డేంజర్ జోన్ దాటొద్దంటూ కూడా అధికారులు చెప్పినటువంటి దృశ్యాలు కూడా ఉదయం మనం చూపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి ఇక్కడ వింత ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి సముద్రం అంతా కూడా ఒక్కసారిగా 50 అడుగులు వెనక్కి వెళ్ళి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి అలాగే వచ్చేవారందరికీ కూడా ఆశ్చర్యచకితులను చేస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని మాదిరిగా కూడా విశాఖ సాగర తీరాన ఏదైతే అప్పికొండ తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రం అంతా కూడా వెనక్కి వెళ్ళడంతో ఈ వింతను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. ఇక్కడ సోమేశ్వర స్వామి ఆలయం దర్శనం తర్వాత సముద్ర తీరానికి వచ్చి సముద్ర తీర ప్రాంతంలో పుణ్యస్థానాలు ఆచరించేటటువంటి భక్తులంతా కూడా ఒకసారి కూడా ఆశ్చర్యానికి అయితే లోనవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా సముద్రం అసలు ఎందుకు ఎంత మేర వెనక్కి వెళ్ళిందనే దానిపైన పూర్తిగా వారు కూడా పూర్తిగా ఆనందంలో తేలియాడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. సాయిరామ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.